రైతులను అభివృద్ధి చేశారు, ప్లస్ ఇళ్ళు కట్టారు. అండి విద్యారంగంలో నూతన ఒరవడికి దారితీశారు. రైట్, అవి మీ విజయాలు. నెక్స్ట్ బీఆర్ఎస్ దగ్గరికి వచ్చేటప్పటికి విద్యాసాగర్ గారు, మానవతారాయ్ గారు ఒక లిస్ట్ ఇచ్చేశారు, ఇవన్నీ మేము చేసామని. మీరు ప్రతిపక్షంగా మీరు ఎక్కడ ఈ ప్రభుత్వాన్ని కట్టడి చేశారు, ఎక్కడ ఈ ప్రభుత్వాన్ని నిలవరించగలిగారు, ఎక్కడ ఈ ప్రభుత్వం యొక్క తప్పుల్ని మీరు జనాలకి తెలియజేయగలిగారు, మీరు చేసినటువంటి ప్రతిపక్షంగా మీరు సాధించినటువంటి విజయం ఏంటి? మహా న్యూస్ వీక్షకులకు, అదేవిధంగా శివరాం ప్రసాద్ గారికి, రామ్మోహన్ గారికి, మరియు ప్రకాష్ రెడ్డి గారికి, మానవతరాయ్ గారికి, పూర్ణచంద్రరావు గారికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధితో పోల్చుకుంటే ఈ రెండోసారి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేదనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఒకటే హామీలు, 6 గ్యారంటీలు, 420 హామీలు మేము చేస్తామని హామీలు ఇచ్చారు. తెలంగాణ ప్రజలు కూడా సరే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, సరే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తెచ్చిర్రు, ఉద్యమం చేసిర్రు 14 సంవత్సరాలు, వారికి 2 సార్లు అవకాశం ఇచ్చినాం. సరే వీరు మేం చేస్తామంటుర్రు, 2000 పెన్షన్ ఉన్నది 4000 చేస్తామన్నారు, 1,16,000 ఉన్న కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ను దాంతోపాటు తులం బంగారం ఇస్తామన్నారు. అదేవిధంగా రైతులకు 10,000 రైతులకు ఇస్తుంటే ఏది పెట్టుబడి సాయమో దాని మేము 15,000 అన్నాడు. ప్రతి ఒక్కటి, ఒక్కటి కాదు 2 కాదు, ప్రతి ఒక్కటి కేసీఆర్ ఏమిస్తుండు అనోదే పక్కా పెడితే దాన్ని డబల్ చేస్తామని ఒక తెలంగాణ ప్రజలను నమ్మించాడు, మోసం చేశారు. కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో పోల్చుకుంటుర్రు. అరే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి పల్లెలో, పట్టణాలలో, గ్రామీణ ప్రాంతాలలో కూడా ఒక ట్రాక్టరు, శ్మశాన వాటికలు, పట్టణ ప్రగతి, పల్లె వనాలు ఏ విధంగా చేసిండు. కానీ ఈరోజు కనీసం కేసీఆర్ గారు చేసిన పల్లె పట్టణ ప్రగతిలు ఉన్న ఆ కార్యక్రమానికి ఆ డీజిల్ పోసే పరిస్థితిలో కూడా లేరు. ట్రాక్టర్లు ఫ్రీగా ఇస్తే డీజిల్ పోసే పరిస్థితిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. 5,000 ఇస్తారన్న ప్రతిసారి రుణమాఫీని 2 సార్లు ఎగదగిరు, 3వ సారి ఇస్తాను ఇయ్యలేదు. అంటే రైతులకు బాకీ ఉన్నారు. ఈ 2,000 ఇస్తా అన్నది బాకీ ఉన్నారు. కళ్యాణ లక్ష్మి షాది ముబారకు బాకీ ఉన్నారు. పల్లెలలో ప్రతి గ్రామంలో యాదవ బిడ్డలకు కేసీఆర్ గారు 20 గొర్రెలు, దాంతో ఒక మేకపోతు, అంటే 21 ఒక యూనిట్గా ఇచ్చిర్రు. కానీ ఈరోజు ఆ ఊసే లేదు. అదేవిధంగా ప్రతి తెలంగాణ చెరువులలో చేప పిల్లలు, రొయ్య పిల్లలు. ఇంతకుముందు మనము తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కు చేపలంటే తెలియదు. ఎప్పుడైనా మన సముద్రం నుంచి, ఆంధ్ర నుంచి, వేరే వేరే స్టేట్ల నుంచి కూరగాయలు, పాలు తెచ్చే పరిస్థితి. కానీ ఈరోజు 10 సంవత్సరాలలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు వల్ల మొత్తం దిగుబడి పెరిగింది. గొర్రెల రూపంలో కానీ, చేపల రూపంలో కానీ, పాల రూపంలో కానీ, వెజిటేబుల్స్ కానీ ప్రతి ఒక్కటి పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చేదాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సాధించుకోగలిగినాం. ప్రతి రైతు సంతోషంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండగలిగాడు. కానీ కాంగ్రెస్ మోసపూరితమైన హామీలు ఇచ్చి మేము డెవలప్ చేస్తున్నామని చెప్పారు తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు, శూన్యం. దీనికి నిదర్శనం చూస్తున్నాం. ఈరోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రాంతంలో సర్పంచ్ ఎలక్షన్లు జరిపితే దాదాపు 4,000 పైచిలకు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. అంటే వీళ్ళు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ముఖ్యంగా 6 గ్యారంటీలు, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగం కొరకు పాల్గొన్న ఈ ఉద్యమకారులకు మేము 250 గజాలు ఇస్తామన్నారు. కానీ ఆ ఊసే లేదు. లేదండి, మహిళలకు ఉచిత బస్సు అన్నాడు. ఉచిత బస్సును మనం చూస్తున్నాం. విద్యాసాగర్ గారు మళ్ళీ చెప్తారు కానీ మీరు ఒక్కసారి ప్రకాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ప్రకాష్ రెడ్డి గారు,
సార్ ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి, ఒక పక్క కాంగ్రెస్, ఇంకొక పక్క బీఆర్ఎస్, ఇంకొక పక్క బీజేపీ. మీరు ఈ సంవత్సరంలో సాధించినటువంటి విజయం ఏంటి? బీజేపీని నిలబెట్టడం కోసం మీరు చేసినటువంటి మీ ప్రయత్నం ఏంటి? నెక్స్ట్ ప్రతిపక్షంగా మీరు ఎక్కడ నిలవరించగలిగారు? అధికార పక్షం చేసిన తప్పుల్ని ఎక్కడ చెప్పగలిగారు? అధికార పక్షం ఫెయిల్యూర్స్ని మీరు ఎక్కడ ప్రజలకి వివరంగా తెలియజేయగలిగారు? మీ ప్రణాళిక ఏంటి? సార్, ముందు మిత్రులకు మీకు నమస్కారం అండి. నేను ఒక విషయం, మీరు ఇంతకుముందు మీ ప్రోమోలో ఒక మాట చెప్పారు, ఎవరు లీడర్ అని. మాకు మా పార్టీ లీడర్షిప్ సార్, మా సిద్ధాంతమే మాకు స్ఫూర్తి సార్. కాబట్టి ఇక్కడ ఎవరు నాయకులని కాదు, ఎవరి నాయకత్వం ఉన్నా ఎవరి నాయకులు ఉన్నా మా పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తుంది. గత 50 సంవత్సరాలు ఒక సీటు ఉన్నప్పుడు అదే పనిచేసింది, 100 సీట్లున్నా 300 సీట్లున్నా అదే పనిచేస్తుంది, ఒక సీటు లేకపోయినా కూడా అదే పనిచేస్తుంది సార్. కాబట్టి మా పార్టీలో నాయకత్వం లేక కాదు, నాయకత్వం ఉన్న వాళ్ళంతా